చెప్పు. హాయ్, బాగున్నారా మీరు? నేను బాగున్నాను. ఈరోజు ఏంది? ఈరోజు మాది సొరకాయ కోప్తా కర్రీ చేస్తాను. సరే, దానికి ఏమేమి పడతాయో చూపి. దానికి ఏమేమి పడతాయో చూపెడుతున్నాను. ఇది సొరకాయ, ఇది 2 టమాటాలు తీసుకున్నాను. ఇందులో గరం మసాలాలు మొత్తం 100 తీసుకున్నాను. అన్నీ ఉన్నాయి. చెక్క, లవంగాలు, ఇలాచీలు, సాజీరా, ఇవి 2 మిరియాలు వేసినాను. కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇది కొద్దిగా అంతా కొబ్బరి, ఎండి కొబ్బరి. ఇక ఇందులో కొద్ది గసగసాలు. ఇక ఇది ఏమో ఉప్పు, ఇది ధనియాల పొడి, ఇది కారము, ఇది పసుపు. ఇక ఇది పెరుగు, కానీ కొద్దిగానే వేస్తాను, సగం వేస్తాను పెరుగు. ఇది శనగపిండి, మరి చిన్నది మరి ఇది కాదు, మీడియం. తురుముకోవాలి. ఇవి తురుముకున్నాం కదండి సొరకాయ. ఇక ఇప్పుడు దీంట్లో చాలా నీళ్ళు ఉంటాయి. ఇది ఇప్పుడు ఈ నీళ్ళను మంచిగా ఇట్లా పిండాలి. లేకుంటే శనగపిండి ఎక్కువ పడతాయి. శనగపిండి ఎక్కువ వేస్తే అది టేస్ట్ ఉండదు. ఇట్లా మొత్తం దాంట్లో సొరకాయలో ఉన్న వాటర్ అంతా తీసేయాలి. ఇట్లా కొబ్బరి గీరుకున్న తర్వాత ఓకేనా. ఇప్పుడు అంతా అయిపోయాక చూపిద్దాం. ఇది మొత్తము వాటర్ తీసేసినాక ఇది వాటర్ ఉన్నాయి కదా, ఇవి తీసిన వాటర్ ఇవి పడేయద్దు. ఇవి కూడా దీంట్లోకి యూజ్ అవుతాయి. చెప్తాను పక్కకు పెడుతున్నాను. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలో చెప్పు. ముందుగా ఏం చేయాలి? ముందు దీంట్లో ఉప్పు వేయద్దు. ముందే ఉప్పు వేస్తే నీరు ఉడుతుంది. అందుకని ఇందులో తగినది మన సొరకాయల తగిన కారం. ఇప్పుడు కొద్దిగా పసుపు. మీకు కెమెరా ముందు చెయ్యి వస్తున్నాడు కనబడుతుంది. ఇక్కడ జాగా స్థలం లేక నేను ఇది కొంచెం ధనియాల పొడి వేసి ముందు దీనికి కొంచెం ఇట్లా కలుపుకోవాలి. ఉప్పు వేయలేదు, ఎందుకంటే ఉప్పు వేస్తే నీళ్ళు వస్తుంది. అది ఉప్పు మనం ఉండలు చేసేటప్పుడే కలుపుకోవాలి. ఉప్పు వేయంగానే నీళ్ళు వస్తుంది. మళ్ళీ సొరకాయ కదా, ఒకనే నీళ్ళు వస్తుంది. అందుకని ఈ మసాలా అంతా కలిపేసినాను. ఇప్పుడు దీంట్లోకి శనగపిండి, ఎక్కువ తీసుకుంటాను నేను. ఇదిగో ఈ కర్రీ చెంచా, దీంతో కొంచెం పడుతున్నాను. ఒకవేళ సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ముందు కలుపుకొని చూడాలి. గట్టిగా ఉన్నాయంటే కలప అవసరం లేదు. శనగపిండి గట్టిగా కలుపుకోవాలి. లుండలు కావాలా. ఇంకా కొద్దిగా ఎక్కువ శనగపిండి వేస్తే శనగపిండి పిండి ఉంటుంది కర్రీ, అందుకోసము. కొద్దిగా వేస్తాను, ఇంకా లడ్డూలు అయితే లేదు కదా, కొద్దిగా గట్టిగా కావాలి అంతేనా. మీకు ఎంత ఒకవేళ పల్సర్ అయితే పిండుకోవాలా. నీళ్ళు అసలు ఉండొద్దు. అన్ని నీళ్ళు ఇచ్చినా కానీ ఇదిగా శనగపిండి వేస్తే ఏమవుతుంది, మళ్ళీ పలసగానే అవుతుంది. ఇంకా నేను ఉప్పు వేయలేదు, ఉప్పు వేస్తే ఇంకా పలసగా అవుతాయి. దీంట్లో అయితే సాల్ట్ వేయట్లేదు. ఉప్పు ఎప్పుడు వేయాలంటే ఇవి ఎంబడే స్టవ్ మీద వేసేటప్పుడు ఉప్పు వేసి లేకపోతే ఇలా వాటర్ వస్తాయి. అందుకే ఇప్పుడు నెక్స్ట్ కొబ్బరి వేస్తున్నాను. కొబ్బరి వేసుకోవాలా. పొయ్యి మీద ప్యాన్ పెట్టిన తర్వాత ప్యాన్ హీట్ అయినాక వేసుకోవాలా, అంతేనా. డ్రై రోస్ట్ చేసుకోవాలా వీటిని. అది కలపొద్దు కదా. ఇప్పుడు కొబ్బరి కొంచెం రోస్ట్ అయింది కదా, దీంట్లోనే మనము ఇది మసాలా, గరం మసాలా, చెక్క, ఇలైచి, ఇది 2 లవంగాలు, కొన్ని మిరియాలు వేసేసిన. ఇది తర్వాత ఇది పక్కన పెడుతున్నాను మసాలా. ఇవి తర్వాత వేయడానికి. అది చెక్క, దాల్చిన, ఇది మళ్ళీ మనం దించేటప్పుడు వేయాలి. ఇక గసగసాలు వేసేస్తున్నాను, ఇందులోనే వేసేస్తున్నాను. లాస్ట్ వేసుకోవాలి, ముందు వేస్తే మాడిపోతాయి అని కొంచెం వేస్తున్నాను. అయిపోయింది. సాజీరా కూడా వేసేస్తున్నాను. తీసేస్తుంది ఇప్పుడు. చెప్పారా టమాటా ఇట్లా కట్ చేసుకొని నేను పొడి చేసుకొని పక్కన పెడతాను. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. కొత్తిమీర ఇలా రెడీగా. ఇప్పుడు ఏంచిన కొబ్బరి ఇది వేసేయి.
ఇది ముందుగా ఇది చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. మీకు వీడియోలో నల్లగా కనబడుతుంటుంది కానీ అంత నల్లగా ఏం కాలేదు, అవి అట్లా అనిపిస్తుంది అంతే. దీన్ని మిక్సీ చేసుకొని ఆన్ చేసిన చెప్పు. ఇందులోనే టమాటా వేసేస్తున్నాను. టమాటా అన్నీ వేసేయాలి. అన్ని పచ్చిమిర్చి కూడా వేస్తావా? ఓన్లీ టమాటా టమాటాలు వేసేసి మిక్సీ చేసుకోవాలి అంతేనా? పేస్ట్ చేసుకోవాలి. ఓకే, మూత పెట్టేసి అయిపోయింది పేస్ట్. టమాటా వేయలేదుగా, టమాటా అదే వేయాలి కొంచెం సేపు. టమాటా అయిపోయింది ఇప్పుడు పేస్ట్ ఇది. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఆయిల్ పోసుకోవాలి. చెప్పండి. ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను ఉండలు రెడీ చేయడానికి. డీప్ ఫ్రై చేసుకోండి. చలో ఇప్పుడు నేను ఇంత ముందు ఏదో కలపలేదు పిండిలో, ఉప్పు. ఇప్పుడు కలుపుతాను. ఇది కొంచెం వేడి కానీ ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు పిండి రెడీగా ఉంది. దీంట్లో ఇప్పుడే ఎంబడే లాస్ట్లో సాల్ట్ వేసుకోగానే ఎంబడే దాంట్లో వేసాలి, ఎందుకంటే మళ్ళీ వాటర్ ఉంటాయి అంతేనా? తగినట్టు ఉప్పు దాని క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఉప్పు మళ్ళీ కర్రీకి సపరేట్ మళ్ళీ వేయాలి, దాన్ని బట్టి వేయాలి. కలిపేస్తాం. కొంచెం ఎంత కొద్దిగా లైట్గా కొత్తిమీర కూడా కలుపుతున్నాము. ధనియాల పొడి వేసినాం. ఇదే చూడండి, అప్పుడే ఉప్పు వేయగానే పలసగా అయిపోతుంది. ఆయిల్ కాగలేదు కదా. చిన్న చిన్న వేసుకోవాలి, మనం గ్రేవీ లావ్ అయ్యి లావ్ అయిపోతుంది. అది వేడిందా? వేడిగానే. సరే ఇప్పుడు వేస్తున్నాను. డీప్ ఫ్రై చేసుకోవాలి. అయింది, వేడైంది ఆయిల్. ఇట్లా ఒక్కొక్కటి బొండల్లాగా చిన్న సైజులో మన గులాబ్ జామ్ సైజు లోపల వేసుకోవాలి కదా. అది మనం గ్రేవీలా ముంగుతాయి కదా, అప్పుడు లావ్ అయిపోతుంది. అందుకే గులాబ్ జామున్ లాగానే చిన్నగా చేసుకోవాలి అంతేనా? దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కలుపుకోవచ్చు. నేను తిననందుకే నేను కలపలేదు. ఈ కర్రీలో కూడా ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. కొంచెం ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని గ్రేవీలా ఉల్లిపాయ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ వేసుకోవచ్చు. నేను తినను కాబట్టి నేను పెరుగు వేస్తున్నాను. ఓకే సరే, ఇప్పుడు అన్నీ వేసుకున్నాక చూపిస్తా. ఇట్లా అన్నీ తిప్పుకోవాలా? అన్నీ తిప్పుకుంటా కాల్చుకోవాలి, ఎందుకంటే ఇవి ఒక సైడ్ కలర్ అయ్యేటట్టుగా వేసుకోవాలి. అంతే. సిమ్లో పెట్టినాను, సిమ్లోనే పెట్టి వేసుకోవాలా. లోపల పచ్చిగా ఉంటుంది, పైన మాడిపోతుంది. హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే పైన మాడిపోతుంది, లోపల అట్లనే ఉంటుంది. పచ్చిగా ఉంటుంది. లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే మీకు లోపల వరకు మంచి కుక్ అవుతుంది. బాల్స్ మంచిగా వస్తుంది, అది ఇట్లా వస్తుంది మంచిగా, ఇట్లా వస్తుంది. ఇంకా లోపల బాగా మనకు బాగా కానియాలా. మనము మంచిగా అందులో అన్ని మసాలా వేసి కూడా ఉట్టిగా బజ్జీలు పకోడీలా కూడా తినవచ్చు. అయిపోయింది, ఇప్పుడు అన్ని తీసేస్తున్నా ఆంటీ. ఇక ఇట్లా మొత్తం గులాబ్ జామున్ లాగా గులాబ్ జామున్ కలర్ వచ్చేలాగానే మంచిగా దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 సార్లు వేసింది ఆంటీ, ఒకసారి మన వీడియోలో పెట్టిన, ఎందుకంటే టైం అంతా ఎక్కువ అయిపోతుంది, వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని ఒకసారి పెట్టినాము. ఆయిల్ ఉంటుంది కదా, అది మొత్తం తీసేసుకోవాలి. తీసేసి మనకు కర్రీకి ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేస్తాం. అదే ఆయిల్ మొత్తం తీసేసి కర్రీకి సరిపడే ఆయిల్ మాత్రం పెట్టుకున్నది. దాంట్లో జీలకర్ర వేసింది ఫస్ట్ ఆంటీ. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలో చెప్పు. పేస్ట్ వేసింది కదా ఆంటీ మిక్సీలో, పేస్ట్ వేసి జీలకర్ర ఎర్ర కావాలి కదా. ఈ పేస్ట్లో మీరు ఉల్లిగడ్డ వేసి చేసుకోవచ్చు పేస్ట్. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డ అవి కూడా కలుపుకొని పేస్ట్ చేసుకోవచ్చు, బాగా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిగడ్డ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ గ్రేవీ. మీరు చికెన్ మటన్ అంటారు కదా, దానికంటే ఇవి అవే తినరు, ఇవే తింటారు. ఇవే మటన్ అనుకుని చికెన్ అనుకుని తింటారు, అంత టేస్ట్ అవుతుంది. అంటే పచ్చింది కదా టమాటా, అది కుక్ అయ్యే వరకు. ఇప్పుడు దీంట్లోనే అన్ని కారం వేసేస్తాం. దీంట్లోనే కారం మనకు తగినంత కారం బాల్స్లో ఉంది, కానీ ఇప్పుడు ఈ గ్రేవీకి మనం తగిన కారం వేస్తున్నాం. ఇక గ్రేవీకి తగిన పసుపు కొద్దిగా, ఉప్పు కారం వేసి ఇట్లా కలుపుకోవాలా. ఉప్పు కారం కాదు, పసుపు కారం వేసి ఇట్లా కలుపుకోవాలి. ఉప్పు వేస్తున్నాను, ఇంత గ్రేవీకి తగిన ఉప్పు. గ్రేవీకి తగిన ఉప్పు, పెరుగు కూడా వేస్తాం కదా. ఇక
దీంట్లో పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసి కలుపుతూనే ఉండాలి, లేకుంటే పలిగిపోతుంది పెరుగు. ఇది నేను ఇంట్లో పుల్ల పెరుగు వేయద్దు, ఇది నేను అందుకని ఇంట్లో తయారు చేసిన పెరుగు. ఇది ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు. ఇది పెరుగు పలిగిపోతుంది, కలపాలి పెరుగు, లేకుంటే పలిగిపోతుంది కదా. ఇవి మనము ఇప్పుడు మిక్సీలో వేసినాం కదా, దాంట్లో కొంచెం ఆర్డర్ పోసుకున్నా ఇంకా నేను సొరకాయ పిండిన నీళ్ళు ఉన్నాయి కదా అవి కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. ఇట్లా సొరకాయ నుంచి తీసిన నీళ్ళు, సొరకాయ నుంచి ఎందుకంటే అందులోనే ఉంటుంది విటమిన్స్. అంటే ఆనంకాయ, తెలంగాణ ఆనంకాయ అంటారు అంతేనా. ఇక ఇది మరిగిన తర్వాత ఎత్తా కొంచెం ఇంకా అది ముంగాలి కదా, దానికోసం గ్రేవీ కొంచెం ఎక్కువ టమాటాలు ఇగో మిక్సీలో వేస్తే ఒకటి కట్టుగా కాలే, మిక్సీ తీసేసింది అంటే అది. నెక్స్ట్ ఏం చేయాలా? ఏం లేవు ఇంకా, ఒకటే ఉన్నది. కొంచెం ఇంకా కొద్దిగా అంతా నీళ్ళు పోయాలి గ్రేవీ కోసం, ఎందుకంటే బొండలు అది పీల్చుకుంటాయి. గ్రేవీ పల్సగా ఉండాలా, గ్రేవీ పల్సగా ఉండాలంట. అవి ఇప్పుడు ఫ్రై చేసిన అన్ని కూడా అలా వేస్తాం కదా, అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి వాటర్ని, అందుకోసం మళ్ళీ. ఓకే, నెక్స్ట్ ఇది మసలుతుంది, మసలినప్పుడు చూపిస్తా. ఓకేనా? 2 నిమిషాలు మూత పెడుతున్నాను. మూత పెడితే 2 మినిట్స్ తొందరగా మరుగుతుంది. 2 నిమిషాలే. ఇప్పుడు అయిందండి, ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ అయిందా? 2 మినిట్స్ తర్వాత తీస్తే అట్లా మరుగుతుంటుంది. దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు వేయద్దు, అవి మంచిగా గ్రేవీ ఇంకా దగ్గర మంచిగా మరగాలి. మరిగి ఎందుకంటే ఇవన్నీ టమాటా పచ్చి అవన్నీ పచ్చి ఉన్నాయి, అసలు అంతా మంచిగా మాగాలి. అది మనం బొండలు వేయంగానే 2 నిమిషాలలో దించేయాలి, లేకుంటే అది తిరిగిపోతుంది. ఓకే ఓకే, అయితే ఇది మసాలా బాగా మసాలాలు ఇవ్వాలి. ఇదే మసాలా. సరే, మళ్ళీ మూత పెట్టా ఉండండి. మూత పెట్టి పచ్చిమిర్చి చీర పెట్టినా కదా, ఇక వేసేస్తాను. పచ్చిమిర్చి, కొత్తిమీర ఇప్పుడు వేసినాక వేస్తా, లాస్ట్లో కొత్తిమీర. ఓకేనా? 2 మినిట్ కొన్ని వేస్తా, కొంచెం గంటలు వేసేస్తాను. కాడలు వేసేస్తున్నావా? సరే, తర్వాత వేస్తాను. ఈ పొండలు వేసినాక మసులుతున్నాయి కదా గ్రేవీ. ఇప్పుడు గ్రేవీ మసులుతుంది కదా, ఇలా ఇవి పక్కన పెట్టుకున్నాం కదా, పక్కన అవి పెడుతున్నాను. అవి వేసేయాలి. స్టార్టింగ్ లో మనం కొన్ని వేయకుండా పక్కన పెట్టుకున్నాము, ఎందుకంటే చాలా ఘాట్ అవుతాయి. అందుకే ఇది అంటే మనం ఎవరు తినేటప్పుడు వస్తున్నా కానీ పక్కన తీసి పడేయచ్చు, అందుకోసం. ఇప్పుడు కొంచెం గ్రేవీ దగ్గరకు వచ్చింది, ఇది లో ఫ్లేమ్ లోనే మరిగాలా. ఇప్పుడు ఈ పొండలు వేస్తున్నాను. ఇవి ఇప్పుడు వేసేయాలి, మనం ఫస్ట్ గా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, మెత్తగా ఉంది. అవన్నీ వేసేయాలి. మెత్తగా అయిపోతుంటాయి కాదు, సొరకాయ మెత్తగా కదా, నీళ్ళు ఉడుతుంటాయి కదా, అందుకోసం. కాలినాక కూడా ఉంటుందా? సరే, అది ఇప్పుడు కలుపు. పిండి ఎక్కువ వేయలేదు, కలుపురా. కొంచెం ఇట్లా పెడితే చాలు. కొంచెం సేపు దీన్ని మూత పెట్టాలా? అవసరం లేదు, కొంచెం సేపు దీన్ని ఇట్లా ఉంచాలా? ఎంతసేపు వరకు తీయాలి? ఎంతసేపు? ఒక 5 నిమిషాలు. ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి 1 స్పూన్. నేను మాట్లాడుతున్నప్పుడే ఆంటీ మాట్లాడుతుంది, సైలెంట్ ఉంటాయి కదా ఆంటీ. అదే అయిపోయింది. నేను ఆంటీ సైలెంట్గా ఉంది కదా, నేను మాట్లాడుతుంటా కదా, అప్పుడు మధ్యలో ఆంటీ మాట్లాడుతుంది. అదే అందుకే డబల్ వస్తుంది మీకు వాయిస్ ఇద్దరికి. నేను ఆమె చెప్తాను చూసినప్పుడు చెప్పది, నేను చెప్తున్నప్పుడు మళ్ళీ చెప్తుంది. ఇది గ్రేవీ కొంచెం ఇట్లా ఉంటేనే అది మళ్ళీ గ్రేవీ కొంచెం పలసగానే ఉండాలి, చల్లగా అయినాక మొత్తం మళ్ళీ పిలుచుకుంటాయి, అదే చిక్కగా అయిపోతుంది. అందుకే కొంచెం పలసగానే ఉంచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది వేరే దాంట్లో తీసినాక చూపిస్తాను. ఇది ఫైనల్ అయిపోయిందండి. వేరే బౌల్లో పోసుకొని ఇవి ఇట్లా ఉంటుంది. ఈ పీసెస్ని మంచూరియా అలా ముక్కలు తినుకుంటా ఎంజాయ్ చేయొచ్చు మీరు. వీడియో ఈ రోజుకి లాస్ట్. ఈ రోజుకి కాదు, ఈ రోజు ఈ రెసిపీతో ముగిస్తున్నాము. ఈ రెసిపీతోనే ముగిస్తున్నాము. దీని పేరు ఏమంటారు? ఇది సొరకాయ కోఫ్తా కర్రీ. ఎక్కడ మీ బెంగాల్ స్టైల్ ఎక్కడ తినా? ఇక్కడ కూడా ఫంక్షన్ లో కూడా చేస్తారు. ఓకేనా? సరే, అయితే ఇది మీరు బగారన్నం చేసుకోవాలా, అందులో సూపర్ ఉంటుంది. మళ్ళీ మీరు పరోటాలు చేసుకోవాలా, దాంట్లో కూడా బాగుంటుంది. బగారన్నంలో వాటర్లో చాలా బాగుంటుంది. సరే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పేసి మీరు ఇప్పుడు ఇది మీకు నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.